హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ ఆర్జే. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఎక్కడైనా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ అయితే జరిగితే డబ్బులు అనేది పే చేయాలా, అట్లాగే రానున్న రోజుల్లో మన జేబులకు చిల్లులు పడే అవకాశం ఉందా, మనం పాత రోజుల్ని మళ్ళీ చూడగలుగుతామా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో వెళ్ళినట్లయితే ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం అయితే మాత్రం ఈసారి నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది ఫ్రీ కాదు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా బిల్లుని అయితే ఆమోదించేసింది. ఇక్కడ నుంచి మనం ఎక్కడైనా సరే, అంటే షాపింగ్ చేసినా సరే, ట్రాన్సాక్షన్ జరిగిన 2,000 రూపాయలు మించి ట్రాన్సాక్షన్ జరిగితే మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పర్సంటేజ్ చొప్పున అయితే మాత్రం ట్యాక్స్ అయితే పే చేయాల్సి వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం అయితే మాత్రం మేము కొనుగోలుదారు నుంచి, అంటే కస్టమర్ నుంచి అయితే మాత్రం ట్యాక్స్ వసూలు చేయము. విక్రయదాత అంటే ఎవరైతే వ్యాపారం చేస్తున్నాడో వ్యాపారస్తుడు, అతని దగ్గర నుంచి అయితే మాత్రం 2,000 రూపాయలు యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగితే మాత్రం తన ఖాతాలో నుంచి ట్యాక్స్ అయితే మేము కట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మన దగ్గర నుంచి కాదు కదా, అంటే కస్టమర్ సైడ్ నుంచి అయితే మాత్రం మనకు ఎలాంటి లాస్ లేదు, మనం సేఫ్ సైడ్లో ఉన్నాం, వ్యాపారస్తుడికి కదా ట్యాక్స్ అనేది పడేది అని చెప్పేసి మనం అనుకుంటాం. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రతి వ్యాపారస్తుడు అయితే మాత్రం తనైతే లాస్కి అయితే వ్యాపారం చేయడు. గవర్నమెంట్ విధించే ట్యాక్స్ వచ్చేటప్పటికి అది కొనుగోలుదారుల మీద, అంటే కస్టమర్ మీదే దానికైతే ప్రయత్నం చేస్తాడు. అంటే రేట్లు పెంచి, తాము అమ్మే వస్తువుల రేట్లు పెంచి ఆ ట్యాక్స్ని అయితే మాత్రము కొనుగోలుదారుల మీద అయితే మాత్రము వేయడానికి చూస్తాడు. ఇంకోటి ఏంటంటే, ఇట్లాగే జరిగితే ఎక్కువగా చిరు వ్యాపారస్తులు, అంటే టీ స్టాలు వ్యాపారస్తులు మరియు కూరగాయలు అమ్మేవాళ్ళు, ఇట్లా చిన్న చిన్న పచారీ సరుకులు అమ్మేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ దగ్గర అయితే మాత్రం వాళ్ళకి చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా అయితే మాత్రం రానున్న రోజుల్లో ప్రతి షాపు ముందు నో యూపీఐ ట్రాన్సాక్షన్ బోర్డు పెట్టినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. మళ్ళీ మనం పాత రోజుల్లో, అంటే డబ్బుతో వ్యాపార లావాదేవీలు జరిపే రోజులు వస్తాయని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. దీని గురించి మీ కామెంట్ అయితే తెలియజేయండి.